బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి గారు మనం కూడా గతంలో చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము ఈ అంశానికి సంబంధించి. ఆయన ఏపీ ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే ఏపీలో ఎలాంటి ఇష్యూస్ తీసుకున్నా కూడా ఆయన కేసులు వేస్తూ వచ్చారు. మొన్న లడ్డు విషయం కావచ్చు, ఆ తర్వాత మీ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో జరిగినటువంటి కార్పొరేట్లకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటి మీద చెప్తూ వచ్చారు. అయితే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు సంబంధించి అయినా అలాంటి అంశాలన్నింటి గురించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇటీవల ఆయన ఏపీలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కొన్ని కేసుకు సంబంధించి ఇంప్లీట్ చేస్తూ జస్టిస్ కోసం వచ్చినప్పుడు ఆయన ఇంకా ఏపీలో నేను వేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి, ఏపీలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తప్పుదోవలా వెళ్తూ ఉన్నాయి. దేశాన్ని కరెక్ట్ చేయడం కోసం ఆ ప్రయత్నాన్ని నేను తిరుపతి ఘటన నుంచే ప్రారంభిస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏంటి కూటమి సర్కార్కి సుబ్రహ్మణ్య స్వామి ఇబ్బంది పెట్టేలా ఉన్నారా, లేదంటే ఏదో కొరివిరాని కొయ్యని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అనిపిస్తుందా? సుబ్రహ్మణ్యం స్వామి గారు కొంచెం టిపికల్ పర్సనాలిటీ. జనరల్ గా జయలలితని అరెస్ట్ చేసి, జయలలిత ఎలాంటి పర్సనాలిటీ మనకు తెలుసు, తమిళనాడులో దేవత లాగా ఇమేజ్ ఉన్న వ్యక్తి. అలాంటి ఆయన సింగిల్ ఇండివిజువల్ జైలు వరకు పంపించాడు. అంటే ఆయన పట్టుకుంటే స్వతహా ఆయన కేసు ఆయనే వాదిస్తాడు, మొండివాడు, ఎలాంటి బ్లాక్ లేనివాడు, అలాంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఏదైనా ఒక వృక్షాన్ని పట్టుకున్నా అంటే దాని చుట్టూ తిరుగుతా ఉంటాడు. మళ్ళీ ఏం పట్టించుకో, ప్రపంచాన్ని పట్టించుకోడు, ఆ కేసే తప్ప ఇంకేం పట్టించుకోడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముఖ్యంగా లడ్డుల విషయంలో ఆయన కొంత హర్ట్ అయినట్టున్నారు. శ్రీవారి లడ్డుల విషయంలో చేసిన అలిగేషన్స్ పైన. కానీ అంతకు ముందు పత్రికల్లో కొన్ని టీటీడీ పైన కొన్ని అసహజమైన వార్తలు, ఈ రెండింటి టీటీడీ చుట్టూ ఒక దేవస్థానం, ఒక సెన్సిటివ్ ఆర్గనైజేషన్, దానిపైన విపరీతం పోకడలు సోషల్ మీడియాలో కొంతమంది కావచ్చు, మీడియాలో కొంతమంది ఏదో జగన్ మీద కోపంతోనో లేదా చంద్రబాబు గారి మీద కోపంతోనో అభిమానంతోనో కొంతమంది మాట్లాడుతుంటారు. ఇది వ్యవస్థను నష్టపరుస్తుంది. అక్కడ ఆయన ప్రధానంగా భూమిక పడింది. ఆ రోజు నుంచి ఆయన గతంలో కూడా పరమేశ్వర దావా ఏదో పత్రిక పైన వేసినట్టున్నాడు, అది నడుస్తుంది. టీటీడీ వాళ్ళే ఆయన తరపున ఇచ్చారు, ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్టున్నారు ఆ కేసుని టీటీడీ వాళ్ళు. అదేదో నడుస్తుంది, అదొకటి నడిచింది. ఇంకా ఈ ప్రైవేట్ కేసు లడ్డుల విషయంలో ఆయన కేసు నడుస్తాను సుప్రీంకోర్టులో. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించినంత వరకు సిబిఐ విచారణ కావాలని చెప్పి ఒక పిటిషన్ వేశాడు. ఇంకా మళ్ళీ రకరకాల ఇష్యూస్ మాట్లాడుతున్నారు. కాబట్టి జనరల్ గా ఒకే పాయింట్ పట్టుకొని దాని చుట్టూ నడవడం అనేది ఆయనకు అలవాటు. కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు తెలుగుదేశం పార్టీకి ఒక సమస్యగా అయితే మారుతాడు. మరి ఎట్లా తెలుగుదేశం పార్టీ ఉంటుంది? రెండోది, సుబ్రహ్మణ్య స్వామి గారు టెక్నికల్ గా బీజేపీ ఈ రోజు కూడా అది అదనపు సమస్య తెలుగుదేశం. ఇప్పుడు ఆయన నువ్వు కూడా అన్నాను బీజేపీ సభ్యుడు ఆయన. ఈ రోజు కూడా ఆయన మీరు గూగుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పార్టీ అని కొడితే బీజేపీ అనే వస్తా ఉంది. ఆయన బీజేపీలో సభ్యుడా లేకపోతే కమిటీలో ఆహ్వానితుడా నాకు తెలియదు, కానీ బీజేపీతో అసోసియేషన్ ఉన్న వ్యక్తి. కానీ బీజేపీ ఎవరు? ఈ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షం, కేంద్రంలో పెద్దన్న. కాబట్టి కొంచెం సుబ్రహ్మణ్యం స్వామి గారి ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ కొంచెం జాగ్రత్త వహించక తప్పదు. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం స్వామి గారు కొన్న నేచర్ రీత్యా ఆయన వదలడు, ఆయన కంటిన్యూ చేస్తాడు. ఒకే పాయింట్ పట్టుకుంటాడు. ఇక్కడ ఎవరైనా మీలాంటి విలేకరు ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి సమస్య తమిళనాడులో లేదా తెలంగాణ లేదా అన్నిట్లో మీరు మాట్లాడతారన్నప్పుడు నాకు అనవసరం, నేను ఒక సబ్జెక్ట్ పట్టుకున్నా అంటాడు. అది మీరు చూసుకుని అంటాడు. మార్గదర్శనం ఎట్టయితే ఉండవాలి అరుణ్ కుమార్ పట్టుకున్నాడో తెగేదాకా, అట్లా ఈయన కూడా సబ్జెక్ట్ పెట్టుకున్నాడు. అది రిజల్ట్స్ వచ్చిందో దాని గురించే మాట్లాడుతుంటాడు. కానీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం స్వామి గారి ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ కూటమికి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే సృష్టిస్తాడు ఆయన. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ జిఎస్టీ వసూలుకు సంబంధించి, అంటే జిఎస్టీకి సంబంధించి ఏదైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి వాటాల్లో ఏపీకి సంబంధించి చాలా తక్కువగా 3,678 కోట్లు విడుదలవుతూ వచ్చాయి. అంటే మన స్టేట్ మినహాయిస్తే మిగతా స్టేట్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒడిశా కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా టాప్ ప్లేస్లో ఉన్నాయి, టాప్ 10 ప్లేస్లో ఉన్నాయి. కానీ మనం మాత్రము 28వ ప్లేస్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సంపదను సృష్టిస్తానంటూ కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున చెప్తూ వచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లోనే 1,00,000 కోట్లకు పైగా అప్పు చేయటము, ప్రస్తుతం అమరావతికి సంబంధించి జరిగినటువంటి పనులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది కేవలం రాజకీయంగా మాటలు చెప్పడానికి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు తప్ప వాస్తవంగా జరిగే పరిస్థితులు లేవని చెప్పేసి అనుకోవచ్చా? అంటే జిఎస్టీ అంటే ఏంటి అర్థం? జిఎస్టీ నుంచి తక్కువ రావడం ఎక్కువ రావడం. ఆంధ్రప్రదేశ్ లో క్రయ విక్రయాలు ప్రధానంగా కొనుగోళ్లు, దీనిపైన వచ్చేది జిఎస్టీ. బిజినెస్ కావచ్చు, అంటే ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగానే కొనుగోలు జరుగుతుంది, దాని ఆధారంగా జిఎస్టీ వస్తుంది. ఎంత ఎక్కువ జిఎస్టీ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తే మన వాటా మనకు వస్తుంది. కాబట్టి జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వం ఫేవర్ చేసేదే ఉండదు, నెగిటివ్ చేసేదే ఉండదు. రూల్ అది ఎంత వసూలు అయితే అందులో మన వాటా ఏదో మనకు వస్తుంది. కాబట్టి బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జిఎస్టీ ఒక్కసారిగా పడిపోయింది ఈ సంవత్సరం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
ప్రతి ఏటా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశాడు. ప్రతి మనిషికి ఇచ్చాడు. దాంతో విభేదిస్తామా సమర్థిస్తాం, దట్ ఈస్ డిఫరెంట్. దాదాపు 60 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్ డైరెక్ట్ బెనిఫిట్సే చెప్తున్నాం, మిగతా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ పక్కన పెడదాం. అంటే 60 వేల కోట్లు దాంట్లో జిఎస్టీ వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే 2-3 పథకాలు పోయినాయి కదా. నెంబర్ 1 రైతు భరోసా లేదు. ఒక్కొక్కరికి 13,500 పర్ ఇయర్ వచ్చేది, అంటే 7,500 ఇచ్చేది జగన్ గారు, కేంద్ర ప్రభుత్వం 6,000. ఒక్కొక్క రైతుకి 7,500 రూపాయలు పోయింది కదా, ఒక్కొక్క తల్లికి 15,000 రూపాయలు పోయింది కదా. కాబట్టి కీలకమైన 2-3 పోయాయి. ఆ రైతు ఇంకా కొన్ని చేనేత కావచ్చు, ఇంకా కొన్ని పథకాలు పోయినాయి. కానీ జగన్ ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో ఒకటి తల్లికి వందనం అమలు కావట్లేదు. ఒకటి ప్రధానంగా అమలు అవుతుంది పెన్షన్స్ మినహాయిస్తే ఇంకేం లేవు, ఏమి లేవు. పెన్షన్ డబ్బు కాలేదు. ఇప్పుడు గ్యాస్ బండ ఉచితంగా ఇచ్చిన డబ్బీరు కదా. అంటే అర్థం ఏంటంటే డబ్బు 15,000 రూపాయలు ఒక అమ్మఒడి పేరుతో మీకు ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో ఇమీడియట్ గా 15,000 రూపాయలు మీరు ఖర్చు పెడతారు అనేక వస్తువులు కొనుక్కోవడం కోసం. అంటే రైతు భరోసా పేరుతో 7,500 వచ్చింది అనుకోండి, 7,500 పురుగు మందులో ఇంకోటో ఎరువులో కొంటారు. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలులోకి వెళ్తారు. దీపం పథకం అనేది ఎసులుబాటు నాకు, అంతే తప్ప కొనుగోలు రాదు. అంటే డబ్బు రాదు కదా జోబులోకి, దాని సరిపోదు. కాబట్టి బేసిక్ గా నేరుగా డోర్ డెలివరీ డబ్బులు ప్రజల్లోకి వచ్చింది ఒక పెన్షన్స్, సామాజిక పెన్షన్స్ మినహాయించి మిగిలిన ఏవి అమలు కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అంటే 50-60 వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు కనీసం 30,000 కోట్లు 40,000 కోట్లు పెట్టుంటారు. కనీసం 20,000 కోట్ల రూపాయల దాకా ఆగిపోయింది రావడం. సహజంగా ఆ మేరకు జిఎస్టీ తగ్గిపోతుంది కదా. మీరు అన్నట్టు రెండో పాయింట్ తగ్గడానికి ఒక కారణం. రెండో కారణం సంపద సృష్టిస్తారు అంటే సంపద సృష్టి ఒక రోజులో జరగదు. చంద్రబాబు గారు సృష్టించాలనుకున్నా దానికి టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. అది ఈ రోజు అనుకుంటే రేపు తెల్లారి సంపద సృష్టించాలంటే ఏంది, పరిశ్రమ పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభం కావాలి, ఉత్పత్తి బయటికి రావాలి, 2-3 ఏళ్ళు పడుతుంది. నిజంగా ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా ఈ రోజు అక్కడేమి జిఎస్టీ రాదు. వ్యవసాయంలో ప్రాథమికంగా 62% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారని పయ్యావుల కేసు గారు చెప్పారు. 62% మంది ప్రజలు వ్యవసాయ ఉత్పత్తి చేసి కొత్త ఉత్పత్తులు రావాలనుకోండి, నీటి ప్రాజెక్టులు రావాలి, డెవలప్మెంట్ కావాలి. నీటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అది కూడా 2-3 ఏళ్ళ సబ్జెక్టే, కొత్త సాగు అందుబాటులోకి రావాలన్నా. కానీ అదే 62% మంది ఆధారపడి ఉన్నటువంటి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు 7,500 ఇచ్చాడు కదా. ఆ 62% మంది ప్రజలు ఆ కొనుగోలు చేసుకుంటారు కదా, ఆ 7,000 అది పోయింది కదా. కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన సంపద సృష్టి అనేది జరగచ్చు కాక దానికి టైం పడుతుంది, 2-3 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఏమైనా జిఎస్టీ పెరుగుతుందో అప్పుడు చూద్దాం. కానీ ఇప్పటి వరకు మాత్రం నేను అనుకుంటుంది సంక్షేమ పథకాలు అమల్లో గత ప్రభుత్వం కన్నా తక్కువ కేటాయింపులు చేసిన కారణంగా బహుశా నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం కొంత పెరుగుతుంది జిఎస్టీ. ఎందుకంటే కొంత పథకాలు అమలు చేసేట్టుగా ఉన్నాడు, ముఖ్యంగా తల్లికి వందనం, రైతు భరోసా పాక్షికంగా అమలు చేస్తారు. అది కొంత పుస్తపోతుంది. అంటే 2-3 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్రాక్ ఉందో జిఎస్టీ, ఆ ట్రాక్ చేరుకోవడానికి ఒక 2 ఏళ్ళు అయితే పడుతుంది ఈ ప్రభుత్వానికి. అది నేరుగా కనిపిస్తా ఉంది. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటుందో ఏంటనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.